నేను ఆపుదామన్నా ఆగదా. ఏది కాంగ్రెస్ హీనా చరిత్ర. ప్రియాంక గాంధీ గెలిచింది, ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి. రాహుల్ గాంధీ గెలిచిండు, ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఫామ్ చేసిండు, ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసినాయి. కాకపోతే హర్యానాలో ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచిందో అక్కడ ఈవీఎంలు కరెక్ట్గా పనిచేయాలి. మహారాష్ట్రలో ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచిందో అక్కడ ఈవీఎంలు కరెక్ట్గా పనిచేయాలి. ఈ దోగులపన ఏందిరా మీద నాకు అర్థం కాదు. నేను ఏదైనా చెప్తే ఆధారాలతో సహా పెట్టినా మళ్ళీ మీరు చెప్పురు కదా నాకు ఒక ఆధారాలతో. ఎవరు మాట్లాడిరు అని చెప్పి ఇట్లా ఇట్లా తీసి చూసినా, నేను పేరు చదివిన వీళ్ళే మాట్లాడతారు లేదని అనుకున్నా. పేరు చూడురు మీరు. కాంగ్రెస్ ఫ్రెండ్లీ యాక్టివిస్టులు, జర్నలిస్టులు, యూట్యూబర్లు, 99% జర్మనీలో కూర్చున్న హూ లెట్ ద డాగ్స్ అవుట్ వీళ్ళంతా ఈవీఎంలు అంతా ఫెయిల్ అవుతున్నాయని చెప్తారు. మళ్ళీ దీనికి ఏమైనా ఆధారాలు చూపుతారా ఈ చిల్లర నా కొడుకులు అంటే ఎవడు చూపాడు. సరే ఇది ఇప్పుడు ఓళ్ళోళ్ళు పెడుతున్నాడు అని అంటే ఆయన పేరేంది మళ్ళా సయ్యద్ షుజా. నేను చెప్పినా కదా యూట్యూబ్లో కూడా ఏమైనా కమెంట్లు వస్తుంటాయి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కమెంట్లు వస్తాయి. అరే నువ్వు ఇదే నారా అంటే ఫస్ట్ పేరు చదువుతాను. ఓ అది ఇట్లా మేమే ఉంటుంది చూడు, ఇట్లా అనుకుంటారు చూడు మేమే, అది నాకు గుర్తొస్తుంది. చూసుకొని లైట్ తీసుకొచ్చి చిల్లర నా కొడుకులు అని చెప్పి వదిలేస్తారా? నేను మిమ్మల్ని వదిలేస్తా. బక్షిదియా అర్థమైందా మీకు? ఏ రేంజర్ గట్టిగా మాట్లాడింది అనుకో మళ్ళీ మరకు కైసా పోలే అని నాడలు ఊసిపోతాయి. మళ్ళీ అర్థమవుతుందా? జర మెల్లగా కొడతాం. కొట్టేది కొడుతున్నాం కదా రోజు, మెల్లగా కొడదాం. సో ఈ సయ్యద్ సుజాగాడు ఏమంటాడంటే 281 సీట్లు నేను 288 కాంగ్రెస్కి తెప్పిస్తుండే తెలుసా, ఈ మొత్తం ఈవీఎంలను మ్యానిపులేట్ చేయొచ్చు తెలుసా అని అన్నాడు. అబ్బాక కెతి నయ్యే తెరా మ్యానిపులేట్ కర్నేకి నీ అయ్యా జాగిరి కాదు చేయనీకే. ఈడు ఏం చెప్తాడంటే ఫ్రీక్వెన్సీ ఐసోలేషన్ లెక్క ఒక ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో ఫ్రీక్వెన్సీ ఐసోలేషన్ పద్ధతి ద్వారా ఈవీఎంలను కమ్యూనికేట్ చేసుకోవచ్చు అని అంటాడు. అసలు ఈవీఎంలు కమ్యూనికేట్ చేసుకోవరా అయ్యా అని చెప్పి ఎన్నోసార్లు మాస్టరు స్లేవు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రాక్టికల్గా కూడా కోర్టులకు చూపించింది. ఆ కోర్టు తీర్పులను డీకోడ్ చేసి చిత్రగుప్తు కూడా ఎన్నోసార్లు మాట్లాడింది. ఫిర్బీ నైనే हमारा अब्बा ऐसी बोले, ऐसी सिखाया हमारे अब्बू, ऐसी सिखाया हम ऐसी बात कर रे బాబా. నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. అది ఇట్లా పేస్ట్ పెట్టి ట్యూబ్కి సిక్కి కొట్టుడు, లేకపోతే కలకత్తా సున్నం రాసుడు. కామే కాకారే బోలో అరే ఆరే మే हमारे भरकुरदार आ रहे बारिस्तार आ रहे अभी सिखाने के लिए. సిక్కో పీరు జాకే సిక్కా బాబు. రెహాన్ చికెన్ షాప్ జిందాబాద్. దీనికి సెట్ అవుతారా నాయన మీరు? ఇది కమ్యూనికేట్ కావు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోర్టులకు ప్రూవ్ చేసినాయి. కోర్టులు కూడా ఉల్టా పచ్చకట్లు కొట్టినాయి. అంటే ఎప్పుడు వచ్చి లొలి పెడతారు, 20 కేసులు బుక్ చేయరు అని చెప్పి షురూ చేశారు. ఇది ఏమంటారు తెలుసా, ఈ ఫ్రీక్వెన్సీ ఐసోలేషన్ టెక్నాలజీ ఉంది కదన్నా, ఈ ఫ్రీక్వెన్సీ ఐసోలేషన్ టెక్నాలజీ అంట మ్యాక్సిమం ఒక 50 నుంచి 53 crores ఖర్చు చేస్తే మొత్తం ఈవీఎంలని ఇట్లా కట్ట చేయొచ్చట. అయితే పగలగడ 60 మా కేసీఆర్ మళ్ళీ దళిత బంధు పెట్టిండి ఈటల రాజేందర్ రోడగొట్టనికి. పగలగడ చెప్పు నువ్వు ఒక మాట అడుగుతున్నా. 52,000 కోట్లు అంటే ఆయన 52 కోట్లు వేలు కాదు 52 కోట్లు అని అంటే మా కేసీఆర్కి ఎట్లా అనుకున్నావు తెలుసా? ఆయన ఇట్లా పోయి ఇట్లా చేతులు ఇట్లా ఇస్తూనే ఉంటాడు, ఇట్లా వేస్తూనే ఉంటాడు, ఇట్లా జల్లుతూనే ఉంటాడు. ఇట్లా ఎరువులు జల్లుతాం చూడు మనం, మా శ్రీధరనే చెప్తాడు వ్యవసాయం గురించి. ఇట్లా ఎరువులు జల్లినట్టు జల్లుతాడు ఇట్లా పైసలని. 50 కోట్లకు ఈవీఎంలు మేనేజ్ అయితే అన్న దళిత బంధు, రైతు బంధు, ఈ స్కీమ్లు ఎందుకన్నా గివే చేసుకుంటూ కూర్చుంటారు కదా అందరూ. ఈ చిల్లరగాడి చెప్తాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతారు, వచ్చి మాట్లాడతారు. సరే ఎక్స్టర్నల్గా ఈవీఎంలు కంట్రోల్ చేస్తున్నాం ఏమైనా సబూత్ చూపించిండా? చూపెట్టలే. ఈ సయ్యద్ సుజాగాడు ఏం చెప్తాడంటే నేను ఈసీఐలో కూడా పనిచేసిన 2019 నుంచి 2014 వరకు అని చెప్తాడు. ఈ లంగా ఈ లత్కోరగాడు. అయితే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ అందరూ ఏం చేసేది తెలుసా? ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ పెట్టారు. ఈ లంగా ఈసీఐలో పనిచేసిండట, ఏదో కోడ్లు పెడతాడట, ఏదో చేస్తాడట, 8 కేసులు బుక్ చేసి అరెస్ట్ అని అన్నాడు. ఇప్పుడు ఇక చెప్తారు, ఇక ఐసా కైసా కేసు బుక్ కడితే ఇక గంగా జమున తహజీ బోర్డు వస్తాడు. ఇక ఓ బచ్చా ఈసీఐఎల్ మే పడతా తా, పढ़ना मना है क्या, पूछना मना है क्या? मैं भारतीय जनता पार्टी नरेंद्र मोदी सरकार से पूछ रहा हूँ, क्या पूछना मना है क्या? नहीं पूछना मना नहीं है, पंचर करना मना नहीं है, पान शॉप लगाना मना नहीं है, कुछ भी मना नहीं है, बट पूछने में सोचना भी चाहिए ना. అది ప్రాబ్లం. అసదుద్దీన్ ఆడ ప్రాబ్లం వస్తుంది. జనవరి 2029లో ఇది ఎప్పుడు ఫస్ట్ ఫేమస్ అయిందంటే జనవరి 2019లో ఇది ఫేమస్ అయ్యిండు. సారీ 2029 కాదు, జనవరి 2019 ఎలక్షన్స్లో ఇది ఫేమస్ అయ్యిండు. తర్వాత 2014 ఎలక్షన్స్ కూడా ఇది రిగ్ అయింది. అంటే కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ కావు, మళ్ళీ తీసుకొచ్చిందే కాంగ్రెస్ తప్పు చేయదు, కేవలం బీజేపీ తప్పు చేస్తుంది. వీళ్ళు ఉచ్చబోసినా అది మంచినీళ్ళు ఫిల్టర్ కా పానీ యారో పియో అంటారు వీళ్ళు. అదే మనం మంచినీళ్ళు ఇచ్చిన నై అభి తెరా తూక్ నై చెయ్యి ఆమె ఆజ్ తెరా తూక్ సే ముజే గ్రినా హే. వీళ్ళు ఈవీఎంలు తయారు చేయమంటే తూ అని నుంచి ఇది కరెక్ట్ అంటారు, వాళ్ళ తూకి ఈవీఎం అంటారు దాన్ని. అంతే కదా, గట్లుంటుంది పరిస్థితి.
పేరేంది? ఏం పేరు గుర్తుపెట్టుకున్నారు? ఇది సయ్యద్ సుజా. కపిల్ సిబ్బలు, శామ్ పిత్రోదాతో పిక్చర్లు ఉన్నాయి. ఇవి ఎవరితో ఉన్నాయి? కపిల్ సిబ్బాల్, శామ్ పిత్రోదాతో. ఇక పెద్దగా ఈయన గురించి పెద్దగా మాట్లాడుకోవద్దు కాబట్టి ఆలోచిస్తారా, ఆయన అనుభవించారా అని కూడా మిమ్మల్ని అడగా మీ విఘ్నతకి ఇడిచిపెడతా. ఎందుకు ఇడిచిపెడతానంటే ఇగో నా జానే జిగర్, నా జానే ధడకన్, దేశ్ కా న్యాయ్, జాతి గాంధీ, జిలేబీ గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడకపోతే నా పొద్దు ఉడవదు కదా. ఎందుకంటే ఇది నేనన్న మాట కాదు. మన హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో వచ్చిన కథనం ఏంటంటే రాహుల్ గాంధీ వైఖరి వల్లనే ఎలక్షన్లు ఓడిపోయారట. అరే సయ్యద్గా, సుజాగా నీకే చెప్తున్నా, నువ్వు అనవసరంగా ఈవీఎంల వల్ల ఓడిపోయినాం, అవి ఓడిపోయినాం అని అనకు. అలా అందరు దేశ ప్రజలకు అందరికీ తెలుసు రాహుల్ గాంధీ అసమర్థత వల్ల ఇవాళ ఓడిపోయినామని. తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ దూరం అయిపోయింది. వాళ్ళు బై ఎలక్షన్స్లో 5-6 సీట్లు మంచిగానే గెలుచుకున్నారు అనుకుంటా నాకు తెలిసి. ఇంత నెగటివిటీలో కూడా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు రాహుల్ గాంధీనే కాకరించి ఉంచుతున్నారు. ఇవాళ కూటమిలా రాహుల్ యొక్క అహంకారపు ధోరణి పార్టీని నాశనం చేస్తుంది అని చెప్పి మహారాష్ట్రలో ఏవైతే మీ కూటమి ఉండనో వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఈ ఎస్పీని కలుపుకుండా పోవడము, మళ్ళీ ఆ కాడికి ఎవరన్నా శరద్ పవార్ గారిని, ఉద్ధవ్ ఠాక్రేని దూరం పెట్టి మాట్లాడడం, ఇదంతా చేయడము, హర్యానాలో కూడా లొల్లి చేయడం, దానివల్లనే ఇక కాంగ్రెస్ ఓడిపోయింది అని చెప్పి చెప్పడము. దాని తర్వాత ఏడ పోతాడా జాతి 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 జాతి. మీ నాయనమ్మ అన్న మాటని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ నా జాత్ పర్, నా పాత్ పర్ కేవల్ మోహర్ లగేగా హాత్ పర్ అని చెప్పి మీ నాయనమ్మ అన్నది. మీ నాయనమ్మనే చెప్పింది జాతే లేదు, కేవల్ హాతే ఉన్నదనని. మళ్ళీ ఇలా నీ హాతేమా పక్షవాతం వచ్చిన నీ చెయ్యికి ఇవాళ అడుగుతున్నారు. కులగన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి ఇదే రాహుల్ గాంధీ మాట్లాడతాడు. మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ 50% సీలింగ్ని పెంచేయాలని చెప్పి మాట్లాడతాడు. భారతీయ జనతా పార్టీ వేసిన ఏదైతే స్ట్రాటజీకి నిజంగా చెప్తే కాంగ్రెసే వేసిన స్ట్రాటజీలో వాళ్ళ బొందలల్లో వాళ్ళే పడ్డారు. కేవలం భారతీయ జనతా పార్టీ బొందలగడ్డ మీద మూలలు కొట్టింది. ఒక అసమర్థుని ముంగడ పెట్టుకొని ఈవీఎంలను ముంగడ పెట్టి మాట్లాడతారు. ఏంద్ర ఎన్ని రోజులు వెనకేసుకొస్తారా అసమర్థుని? కానీ వేసుకారండ్రి మీరు. ఆయన 200 సంవత్సరాలు బతకాల. అది మేము పైన కూడా ప్రేతాత్మలై తిరుగుతుంటాం. కాంగ్రెస్కి ఆయన ఒక నిజంగా చెప్పాలనంటే మా అందరికీ ఆయన ఆరాధ్యం ఎవరు? జాతి గాంధీ, జిలేబీ గాంధీ, రాహుల్ గాంధీ. లేదా జాతి గాంధీ, జిలేబీ గాంధీ, జాతి తెలివని గాంధీ రాహుల్ గాంధీ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.